సో బాలు గారి మీరు పెద్ద ఫ్యాన్. మీరు చెప్తుంటే ఒక 10 మాటల్లో కంపల్సరీ ఒక 9 మాటలు బాలు గారి గురించే ఉంటాయి. సో ఆయన్ని కలిసినప్పుడు మీ ఇదేంటి అసలుకి ఆ టైంకి ఆ ఫ్యాన్ బాయ్ మూమెంట్ మీరు ఫస్ట్ టైం అంటే కలిసినప్పుడు నాకు మాట్లాడినప్పుడు? లక్కీగా ఏంటంటే నేను అంటే అసలు ఆయనని ఎక్కడన్నా అసలు చూస్తానా లేదా కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలా పల్లెటూరులో పుట్టాను నేను. అయితే ఇక్కడ కొడంగల్ దగ్గర. అయితే సో అప్పుడు ఏంటంటే వినడమే ఇట్లా ఏంటంటే తర్వాత వినబోయే పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడగా అని అట్లా సినిమా పేరు. సో అట్లా వస్తుండే. సో అట్లాంటి వ్యక్తిని నేను కలుస్తే కూడా అనుకోలేదు. అలాంటిది నా ఫస్ట్ పాట ఇది ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉన్నారండి గర్ల్ ఫ్రెండ్స్. ఈ పాటకి బెస్ట్ అప్కమింగ్ ప్లేబ్యాక్ సింగర్గా నేను బాలుగారి చేతుల మీదనే తీసుకున్న అవార్డు. ఇక్కడే లలిత కళా తోరణంలో. సో ఇంకా అది అంటే అంటే ఇంకా అట్లాంటి ఫీలింగ్ అనేది చెప్పాలంటే ఇంకా అది ఎప్పుడూ ఒక పెద్ద మంచి మెమరీ అనమాట. ఎందుకంటే అసలు ఒక పెద్ద నేను ఆరాధించే వ్యక్తిని కలుస్తానో లేదో అనుకునే వ్యక్తి ద్వారానే మళ్ళీ ఆ పాటకు సంబంధించి అవార్డు తీసుకోవడము అట్లా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అని. ఫస్ట్ టైం నేను అట్లా కలిసాను బాలుగారిని. ఆ తర్వాత చాలాసార్లు కలిసి పాడాము స్టేజ్ల పైన. అండ్ నా మ్యూజిక్లో ఆయన పాడారు. మీ మ్యూజిక్లో సరే అయితే నేను అదే చీమా ప్రేమ మధ్యలో భామ అని ఒక సినిమాకు చేశాను నేను. దానికి ఈ టైటిల్ సాంగ్ బాలుగారు పాడినరు. ఆ తర్వాత మేము ఎక్కువ గణేష్ అంటే మట్టి వినాయకుడిని కొంచెం ప్రమోట్ చేసే దాంట్లో క్రమంలో రమణ వనమాల గారని ఆయన రాసిన పాటకి నేను ట్యూన్ చేసి గణపతి బప్ప మోరియా మాపై దయనే చూపయ మట్టి నుండి మట్టిలోకి పయనమే మనిషి జనన మరణ గమనమే ఈ పాటని బాలుగారికి పంపిస్తే ఆయన పాడి పంపించారు అన్నమాట. సో అట్లా నాకు 2 సాంగ్స్ పాడారు. సో సార్ మీరు చెప్పారా ఇలా నేను పెద్ద ఫ్యాన్ అండి ఇట్లా డిస్కషన్ సార్తో ఏదైనా ఒక మంచి మెమరబుల్ మూమెంట్ అంటే ఎస్పీ గారితో మీరు ఇంకా అంటే చాలా అంటే నేను ఒక 5-6 టైమ్స్ కలిశాను నేను. ఇంకా అన్ని మెమరబుల్ మూమెంట్సే. అంటే ఏదైనా ఒక స్పెషల్ ఆయన అప్రిసియేషన్ కానీ మీ సాంగ్ ఇది బాగుందని చెప్పడం కానీ అంటే ఇంకా ఏంటంటే నేను ఒక 2-3 టైమ్స్ ఆయన కలిసి ఉంటాను. ఆ తర్వాత నా పాట ఆయనకి నుజీవీడు సోనియా ఆడుదామా దాండియా ఈ పాట ఆయనకు బాగా తెలుసు. అప్పుడు అవును వాళ్ళు ఇష్టపడ్డారు, వంశీ గారు వాళ్ళందరి కాంబినేషన్ కొంచెం వాళ్ళంతా ఫ్రెండ్స్ లాగా కదా వాళ్ళు. సో మోర్ దాన్ ఆర్టిస్ట్ లాగా లేకపోతే డైరెక్టర్ లాగా సింగర్ లాగా కాకుండా వాళ్ళు ఫ్రెండ్స్ లాగా ఉంటారు. ఏది బాలు గారు వంశీ గారు వీళ్ళంతా. కాబట్టి ఆ పాటని బహుశా మరి ఆయన ఎక్కువ గుర్తుపెట్టుకున్నారు. అయితే అప్పటికే నేను 2-3 టైమ్స్ మాత్రమే కలిసి పెద్దగా. అయినా కూడా ఏమైందంటే దశావతారం సినిమాకి మేము బాలు గారు అంటే అదే 10 వాయిస్లు చెప్పారు అట్లని అలాగే చూద్దామని వెళ్ళాం. నేను చక్రి గారు ఇట్లా వెళ్తే మధ్యలో ఎవరో చెప్పారు బాలుగారు కూడా వెనకాల ఉన్నారు చూస్తున్నారు అని. అయితే సరే కలుద్దామని వెళ్ళాను అనమాట. నేను వెళ్తే ఆయన స్పెక్స్ తీసి ఇట్లా తుడుచుకుంటున్నారు స్పెక్స్ని. సో నేను నమస్తే అండి అంటే నమస్కారం అని మామూలుగా తీసుకొని ఇట్లా పెట్టుకొని చూసి ఓ మీరా నేను ఎవరో ఊరికే ఇట్లా ఫ్యాన్ అట్లా అనుకున్నా ఏం పాడుతున్నారు మీరు అన్నారు. సో అట్లా అంటే జస్ట్ 1-2 సార్లు కలిసినా నన్ను గుర్తుపెట్టుకున్నారు అట్లా. సో అట్లా నేను భలే ఓ సూపర్ అనుకున్నా. చెప్పారా మరి ఈ సాంగ్ నేనే పాడాను ఇంకా అక్కడ ఓ మీరా అన్నారంటే ఇంకా అర్థమైపోయింది కదా. ఇప్పుడు జస్ట్ 2 సార్లకే ఆయన గుర్తుపెట్టుకొని ఓ మీరా నేను ఎవరో ఫ్యాన్ అట్లా వచ్చి కలిసారనుకున్నా ఏం పాడుతున్నారు అని అడిగారంటే నేను సింగర్ అన్నీ తెలుసు ఇంకా అట్లా. సో గ్రేట్ అనిపించింది. సో ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు కూడా లేరు. ఐ మీన్ కానీ ఆ మూమెంట్ లేరు కాదు ఉన్నారు, ఆయన ఎప్పుడు ఉంటూనే ఉంటారు. మీకు ఫిజికల్గా ఇప్పుడు కనపడకపోవచ్చు కానీ ఆయన సాంగ్స్ ఎప్పుడు ఏదో ఒకటి ఇస్తుంది. మీకు వినని రోజు అంటూ ఉంటుందా ఏదో ఒకటి పాట వింటూనే ఉంటాము. కానీ ఆ మూమెంట్ అందరికీ చాలా హారబుల్ మూమెంట్. అవునవును. సో కానీ చాలా లేదు ఓవర్కమ్ చేసి బయటకు వస్తారు అనుకున్నాము. అవును నేను కూడా అప్పుడు పాట చేశాను ఇట్లా అంటే ఇట్లా లే బాలుడా అని ఇట్లా రావాలి మీరు బయటకి అని. ఎందుకంటే ఆయన ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడు నవ్వుతూ అందరిని నవ్విస్తూ ఆ కైండ్ ఆఫ్ మనిషి కాబట్టి ఈజీగా బయటపడిపోతారులే అని అనుకున్నారు అందరూ. బట్ అది అట్లా అయిపోయింది. సో చక్రి గారు అండ్ వన్ ఆఫ్ ద మీరు చాలా పాటలు చక్రి గారు మ్యూజిక్ డైరెక్షన్లో చేశారు. సో సార్తో ర్యాప్ ఎట్లా ఉండేది, చక్రి గారు ఎలా ఉండేవాళ్ళు? ఇప్పుడు అంటే ఆయన కూడా లేరు, ఆయన కూడా మిస్ అవుతా ఉన్నాం మేము. అంటే ఇప్పుడు నాకు అవకాశాలు ఇచ్చిన వాళ్ళకి లేకపోతే నేను ఎవరితో అసోసియేట్ అయ్యానో లేకపోతే వాళ్ళు నాకు అందరు హెల్ప్ చేసిన వాళ్ళే అండి. నాకు మంచి అవకాశాలు ఇచ్చారు, నన్ను ఇంత మంచి ఈరోజు ఇట్లా కూర్చోబెట్టడానికి వీళ్ళందరి కారణం. కాకపోతే ఏంటంటే మేము చక్రి గారు నేను స్టార్టింగ్ డేస్లో ఫ్రెండ్షిప్ కానీ అంత బాగుండే. ఆ తర్వాత ఏమైపోయిందంటే నేను ఆయనతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం అనేది తగ్గిపోయింది. అంటే మామూలుగా
ఎందుకంటే ఇప్పుడు ఎవరి పనులు, ఇప్పుడు మేము ఫస్ట్ బ్యాచిలర్స్కి ఉండేవాళ్ళము కాబట్టి కలిసి ఎక్కువ టైం ఉండేవాళ్ళం. తర్వాత ఫ్యామిలీస్ అయిపోయాక వేరే పనులు బాధ్యతలు ఇవన్నీ ఉంటాయి కదా. సో నేను ఆయనతో ఎక్కువ ఉండకపోయేసరికి ఏమైందంటే నన్ను మెల్లగా పక్కన పెట్టడం స్టార్ట్ చేసిండు. అట్లా అట్లా అది 2006-7 నుంచి స్టార్ట్ చేస్తే ఇక 10 వరకు ఎక్కువైపోయింది. అది అయిపోయించి నేను కూడా ఎందుకు నేను ఇబ్బంది పెట్టడం ఇంత, ఇన్ని రోజులు మంచిగా ఫ్రెండ్షిప్ కానీ లేకపోతే ఈ జర్నీ సాంగ్స్ కానీ బాగుండింది, నన్ను ఇంత ఎంకరేజ్ చేశారు కాబట్టి నా వల్ల ఒకరు ఇబ్బంది పడొద్దు అని చెప్పేసి నేను ఇప్పటి నుంచి నీ దగ్గర పాడానని చెప్పాను. ఇది మీరే చెప్పారు 2010లోనే చెప్పి 2015లో చనిపోయారు కదా. సో నేను ఆ 5 ఏళ్ళు ఒక్క పాట కూడా నేను పాడలేదు ఆయనకి. మాట అంటే మాట అంతే. ఇక కలిసాం మామూలుగా, ఎందుకు ఫ్రెండ్స్ ఎందుకు ఉండకూడదు అంటే ఎందుకు అట్లా అన్నావు అదే అన్నాడు. ఏమన్నా అనుకో వద్దు, అట్లా పాడడం వద్దు, ఓన్లీ ఫ్రెండ్స్ ఉందాం, ఎందుకు ఉండకూడదా ఫ్రెండ్స్ అట్లా అని. సో అట్లా కలిసేవాళ్ళం కానీ వర్క్ చేయలేదు ఇంకా. ఇప్పుడు చూస్తే కనుక అప్పుడు చాలా సాంగ్స్ పాడారు, అన్నీ పాడారు. సో అప్పుడులో చాలామంది స్థలాలు కొన్నారు, పొలాలు కొన్నారు, మంచి సెటిల్ అయ్యారు. ఇప్పుడంటే కనుక ఎక్కువగా సోషల్ మీడియా అయిపోయింది కాబట్టి ఫ్రీగా పాడేవాళ్ళు ఉన్నారు. సో కాబట్టి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ అప్పుడు అలాగే ఇలా మ్యూజిక్ డైరెక్టర్ అనగానే, సాంగ్స్ అనగానే వాళ్ళే కావాలని చెప్పి స్పెషల్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉండేవారు. సో ఆ టైంలో ఎన్ని కొన్నారు, ఎన్ని సెటిల్ అయ్యారు మీరు చెప్పాలి మీరే. అయితే మీకు విషయం తెలుసా ఏంటంటే, నేను ఎట్లా అంటే ఈ పాటల మీద డైరెక్ట్గా సంపాదించకన్నా ఎవరైనా సింగర్స్ నాకు తెలిసి షోస్ మీద ఎక్కువ డబ్బులు వస్తాయి. సో నేను కూడా అట్లా షోస్ ఎక్కువ చేసిన. అండ్ మోర్ ఓవర్ వచ్చిన డబ్బుల్ని నేను జాగ్రత్తగా దాచుకొని వాటిని జాగ్రత్తగా ఏంటంటే లక్కీగా కొంతమంది ఫ్రెండ్స్ అన్ని రంగాల్లో ఉండడం వల్ల ఇప్పుడు నాకు రియల్ ఎస్టేట్ అంటే అసలు ఏం తెలియదు. చాలామందికి ఆ సీక్రెట్ తెలియదు. అందరిని ఏమనుకుంటే రియల్ ఎస్టేట్లోనే బాగా సంపాదించానని అట్లా ఉంది ఒకరి. అవును. అయితే రియల్ ఎస్టేట్ ఏంటంటే నాకు అసలు వాస్తవానికి ఏమీ తెలియదు, జీరో నాలెడ్జ్. కాకపోతే ఏంటంటే ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు కొనే ప్లేస్లో ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా. సో వాళ్ళ ఆ ఫీల్డ్లో నిష్ణాతులు వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎంబడి ఉన్నప్పుడు ఏదన్నా ఏంటంటే రవి ఇగో ఇక్కడ మేము ఇక్కడ తీసుకుంటున్నాము అంటే నువ్వు వాళ్ళ పక్కన, ఎందుకంటే వాళ్ళు బాగా నాలెడ్జ్ ఉంటుంది. సో అట్లా కాబట్టి మనకేం చూడాల్సిన పని ఉండదు ఇక. సో అట్లా బ్లైండ్గా కొన్నవే నేను, అసలు ఈ సీక్రెట్ ఎవరికి తెలియదు. సో ఆ బ్లైండ్గా కొన్నవి కాస్త 10 times అట్లా అట్లా అయ్యి నాకు డబ్బులు వచ్చేది తప్ప నా దగ్గర ఒక్కరినైనా మీరు ఇప్పుడు ఇంతమంది ఇంటర్వ్యూ చేశారు కదా, ఈసారి ఇప్పటి నుంచి అడగండి రవివర్మ గారు అంటే ఏది ఆఫ్ స్క్రీన్ అయినా ఎవరన్నా ప్లాట్ కొన్నారా లేదా ఆయన ఎవరికైనా అమ్మిండా, ఐ నెవర్ డిడ్. అంటే నేను ఎవరు అట్లా చేయలేదు. ఎందుకంటే జస్ట్ నా దగ్గర వచ్చిన డబ్బులు నేను పెట్టుకున్నా, అవి బాగా అట్లా డబ్బులు త్రిబుల్ అట్లా లేదా చెప్పాక 10 times కొన్ని ఇంకా పెరిగిపోయి అట్లా నాకు లక్కీగా కొన్ని డబ్బులు వచ్చాయి. అది ఎంతవరకు వచ్చాయంటే నేను హ్యాపీగా ఉండేంత, కానీ మరీ ఏదో మీరు చెప్పినట్ల ఏంటంటే ఆ కార్ వెనకాల ఒక మూటలో ఇవి, తర్వాత ఇంట్లో పైన ఫ్లోర్లో ఒక అక్కడ పైన సజ్జ పైన ఒక అవి ఎన్ని మూటలు తెలియదు అంత లేవు. కానీ నేను హ్యాపీగా ఉంటూ నేను ఇంకొక 2-3 అంటే ఒక భోజనం పెట్టడమో లేకపోతే అట్లా నేను హ్యాపీగా 3 పూటలు తినే అంత డబ్బులు, తర్వాత హ్యాపీగా లైఫ్ని అట్లా ఎంజాయ్ చేసే అంత ఉన్నాయి.